అమలాపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నా. కోనసీమ ముద్దుబిడ్డ మాజీ లోక్సభ స్పీకర్ దివంగత నేత శ్రీ జిఎంసి బాలయోగి గారు తెలుగు ప్రజలకి ఎనలేని సేవలు అందించారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి, నాయకత్వం అంటే ఇలా ఉండాలని దేశ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచినటువంటి నేత జిఎంసి బాలయోగి గారు. ఆయన వారసుడిగా నా సోదరుడు హరీష్ బాలయోగి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి హరీష్. మంచి వ్యక్తిత్వం, అలాగే అందరినీ కూడా కలుపుకొని వెళ్లే మనస్తత్వం, ఏదైనా సాధించాలంటే పట్టు వదలకుండా దాని వైపు కృషి చేసేటటువంటి వ్యక్తి హరీష్. అటువంటి హరీష్ కి ఈ రోజు ఈ అవకాశం రావడం సోదరుడిగా చాలా ఆనందపడుతున్నాను. గత 5 సంవత్సరాలుగా మన కోనసీమలో గాని లేకపోతే అమలాపురంలో గాని ఏ ప్రజా పోరాటం ఉన్నా ముందుండి హరీష్ అందులో పాల్గొనడం జరిగింది. అలాగే వరదలైనా ఏమైనా ఆపద ఎవరికైనా వచ్చినా వాళ్ళకి కూడా అండగా నిలబడే ప్రయత్నం హరీష్ నిరంతరం చేస్తూనే వచ్చాడు. నేను కూడా గతంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు కోనసీమకు సంబంధించినటువంటి ఇష్యూస్, ముఖ్యంగా కోనసీమ రైల్ సమస్య తాలూకుది ఢిల్లీ వచ్చి అక్కడ రైల్వే మినిస్టర్స్ కూడా కలిసి రిప్రజెంట్ కూడా చేయడం జరిగింది. అంటే ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మీద, ముఖ్యంగా కోనసీమ మీద ఉన్నటువంటి బాధ్యత ఆయన తీసుకొని దాని గురించి నిరంతరం కూడా కృషి చేయడం జరిగింది. గతంలో మీరు చూస్తే బాలయోగి గారు, ఎర్రన్నాయుడు గారు మరి కలిసి కట్టుగా ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసి తెలుగు ప్రజల కోసం ఎంతో కృషి చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించారు. అలాగే నేను, హరీష్ రేపు రాబోతున్నటువంటి కాలంలో ఇద్దరం కూడా కలిసి కట్టుగా పార్లమెంట్ లో కృషి చేసి తెలుగు ప్రజల కోసం ఎన్నో సేవలు అందించాలని మేమిద్దరం కూడా ఎదురు చూస్తున్నాం. సో అమలాపురం ప్రజలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో హరీష్ ని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజారిటీతో ఎంపీగా గెలిపించమని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. కోనసీమలో రైలు కూత వినాలంటే హరీష్ బాలయోగి గెలవాలి, అమలాపురం వెలగాలంటే హరీష్ బాలయోగి గెలవాలి, జిఎంసి బాలయోగి గారి ఆశయ సాధన నెరవేరాలనంటే హరీష్ బాలయోగి గెలవాలి. సో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి హరీష్ బాలయోగిని గెలిపించండి అని అమలాపురం ప్రజలందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.